హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకైతే చూపించడానికి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మష్రూమ్స్ని వాటర్లో కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్నాక నెక్స్ట్ కట్ చేయాలి. మనం ముందు కట్ చేసి కడిగామంటే దానిపైన ఏవైనా బ్లాక్గా ఉంటాయి కదా, చిన్న చిన్నగా, అవన్నమాట మనం కట్ చేసాక కడిగితే బాగా రిమూవ్ కావు. ఫస్టే మనం నీట్గా కడిగి కట్ చేసుకున్నాం అనుకో, అన్నీ డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని మష్రూమ్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ వేస్తాను అనుకుంటున్నారేమో, నేనైతే అస్సలు వాటరే వేయలేదు. మష్రూమ్లో ఉన్న వాటరే ఇంత బయటకు వచ్చిందనమాట. మనం మష్రూమ్ కర్రీలో వాటర్ వేయనవసరమే లేదు. ఇలా వీటిని ఈ వాటర్ అనేది కంప్లీట్గా ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజే ఈ కొత్త కడాయి అయితే ఓపెన్ చేశాను. ఇందులోనే మష్రూమ్ కర్రీ అయితే చేశాను. చూడండి, ఇలాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ని అయితే ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాక మనం ముందుగా ఒక పక్కన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పక్కన ఉంచుకుంటాం కదా. వీటన్నింటినీ ఇప్పుడైతే పోపు అయితే పెట్టేశాను. ఇదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఇంకేంటి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకొని అన్నమాట కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే మనకి ఉల్లిపాయలు అన్నమాట తొందరగా వేగడానికి మనం ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం, లేకపోతే ఇంకొద్దిగా టైం అయితే పడుతుంది. ఇలా ఇవన్నింటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. లేదు ఉల్లిపాయలు అసలు వేగకుండా మనం అయితే చేసేస్తే ఉల్లిపాయలు కచ్చపచ్చగా అనిపించి అంతగా నచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకైతే ఇలానే కొంచెం వేగాక వేసుకుంటేనే నచ్చుతుంది. చూడండి, బాగా వేగిపోయింది కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మనం వేసాక ఇంకొద్దిసేపు అయితే ఉండాలి. ఇవన్నమాట పచ్చి వాసన పోవాలన్నమాట, లేకపోతే ఈ స్మెల్ మనకి కొంచెం వేగకపోతే నచ్చదు అనమాట చాలామందికి. ఇంకా ఇందులోనే కొంచెం బిర్యానీ ఆకులు, స్టార్, ఇంకా చెక్క, ఇవన్నీ కొద్దిగా వేసుకుంటాం అన్నమాట. అప్పుడు మసాలా స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఇందులోకి మసాలా దినుసులను కూడా వేసాక కొద్దిగా వేయించుకుంటాం అన్నమాట. వేయించుకున్నాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకొని టమాటాలు పక్కన పెట్టుకుంటాం కదా, వాటిని అయితే మిక్సీ అయితే పట్టేసి అయితే వేసుకున్నాను. సో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ముక్కలుగా కోసే కంటే. బ్యాక్గ్రౌండ్లో మా బాబాయ్ అయితే కొద్దిగా ఆడుకుంటున్నాడు, వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇందులో మనం సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్ కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం అన్నమాట. అదే కొద్దిగా బాయిల్ చేయనిస్తాము ఇవి ఉడికేంత వరకు క్యాప్ పెట్టి. ఇవి బాగా ఉడికిపోయాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా, వేయించి పెట్టుకున్నాము కదా మష్రూమ్స్, వాటిని కూడా కలిపేశాక టేస్ట్ అయితే చూసుకుంటాము. ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొద్దిగా కలిపేసి అడ్జస్ట్ చేసుకుంటాం. తర్వాత వీటిని అంతటిని కలిపేసి ఇంకో 5 minutes కుక్ చేసుకుంటే చాలు. మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఈ స్టైల్లో ప్రిపేర్ చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ టమాటో అనేది నేను నార్మల్గా పచ్చి టమాటాలని మిక్సీ అయితే చేశాను. కొంతమంది వేయించి చేసుకుంటారు, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేనైతే ఇలా చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.